ఫ్రెండ్స్ 2 డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది. షెడ్ లోపలికి వెళ్తాం ఇప్పుడు. ఇక చూడండి ఇక్కడ ఎంత ఫుల్ పడుతుందో. షెడ్ లోపలైతే ఏం చుక్క నీరు లేదనమాట, కాకపోతే ఫుల్ వర్షం పడుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి లోపల కోళ్ళన్నీ చూస్తున్నాం. లోపలికైతే వాటర్ ఏం రాలేదు, అదే వాటర్ ఏమైనా వచ్చాయా అని చెప్పి భయపడుకుంటూ వచ్చాను అనమాట. ఇక్కడ అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, అన్నీ తినుకుంటా పైన ఉండేటి పైన ఉన్నాయన్నమాట. కిందగా వర్షం పడేది చూస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మామూలుగా మన ఓల్డ్ షెడ్ ఏంటి పాటికి మొత్తం మునిగిపోతున్నాము, ఎందుకంటే అన్ని చోట్ల బొక్కలు ఉండి అంతా పగిలిపోయి అంతా చాలా ఉండే అనమాట. ఈ షెడ్ దొరకడం మన అదృష్టము. ఇక్కడ బయట ఫుల్ వర్షం పడుతుంది 2 డేస్ నుండి కంటిన్యూగా అనమాట, ఆగట్లేదు. బయట అస్సలు ఫుల్ వాటర్ మొత్తం పారిపోతున్నాయి అనమాట, అంత ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ఇది కొద్దిగా హైట్ మీద ఉంది కాబట్టి ఇంకా వాటర్ కూడా రావట్లేదు, లోపల కూడా ఏం కారట్లేదు. మన అదృష్టం. ఇక బయట చూడండి ఇంకా వర్షం ఎలా పడుతుందో మొత్తం. అంతేగా ఫుల్ వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకా మొత్తం చూడండి, ఈ కోళ్ళకైతే ఏం రావట్లేదు, కాకపోతే చలి అనేది ఉంటుంది కదా, ఇవైతే చూస్తూనే ఉన్నాయి. వాటర్లా తడవకూడదు అనమాట కోళ్ళు అయితే. చాలామంది తక్కువ అమౌంట్తో షెడ్ వేసుకుంటుంటారు, 4 గుంజలు పాతి షెడ్ వేసుకుంటుంటారు. అట్లా తాడిపార అది కట్టేసి పెంచుకోవచ్చు అది ఇది అంటారు. కానీ ఇట్లా వర్షం పడినప్పుడు తడిస్తే మొత్తం కోళ్ళన్నీ ఒకేసారి చనిపోతాయి అన్నమాట. అలా ఉంటే చాలా ఇబ్బంది పడతాం అన్నమాట. అందుకే బిజినెస్లో కొన్ని డెసిషన్స్ ఇమీడియట్గా తీసుకోవాలి. మనం ఇప్పుడు ఓల్డ్ షెడ్ క్యాన్సిల్ చేసి ఇమీడియట్గా ఇది తీసుకోవడానికి ఎంత మంచి పని జరిగిందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉన్నాయి ఈ వీక్లో కూడా. ఈ 2 డేస్ కాకుండా కూడా ఇట్లే పడుతూనే ఉన్నాయి. ఇట్లా పడేటప్పుడు చాలా ఇబ్బంది కదా. అట్లా మనము ఒక 4 కర్రలు పట్టుకొని పైన ఇది తాటిపరము యాదో వేసుకుంటే ఆ గాలికి వానకి ఉండదు కదా, అది ఆ కోళ్ళన్నీ ఏమైపోతాయి, తడిస్తే ఉండవు అనమాట, రోగాలు వచ్చి చనిపోతాయి చాలా. అలా కాకుండా దానికి ప్రొటెక్టివ్గా బాగుండాల, బాగా వేసుకునికనే ఉంటేనే బాగుండేది అనమాట. ఇప్పుడు ఇవి మన గురించి ఏం ఆశించావు అనమాట. దానికి ఫుడ్ కావాలా, వాటర్ కావాలా. మెయిన్గా ఫుడ్ వాటర్ ఉన్నాక బయట ఎండ వచ్చినాక వెలుతురు వచ్చినాక బయటకు వదిలినా పర్లేదు, ఏం కాదు. ఎందుకంటే ఈ వర్షానికి పురుగులు కూడా వస్తుంటాయి అన్నమాట, వానపాములు అవన్నీ బయట నుండి లోపల నుండి బయటకు వస్తుంటాయి అన్నమాట. అటువంటివి గెలికి తింటుంటాయి. ఇలా లోపల ఉండడం వల్ల చాలా సేఫ్ అన్నమాట. మనకి ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేవు ఫ్రెండ్స్, బాగానే ఉన్నాయన్నమాట అన్నీ, చాలా ఇబ్బంది లేకుండా. మామూలుగా ఇప్పుడు చాలామంది చాలా బాధపడుతున్నారు అనమాట. తక్కువ షెడ్ బాగాలేకోకుండా ఉంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది. షెడ్ బాగుంటేనే కోళ్ళు బాగుంటాయి. షెడ్ బాగుండి మనం ఫుడ్ బాగా పెట్టుకొని ఏం రోగం రాకోకుండా మసంగా చూసుకుంటూ ఉండాలి. వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదా, అవి కంపల్సరీ డైలీ కడుగుతుండాలన్నమాట. అవి డే బై డే కానీ అవి శుభ్రంగా పెట్టుకోవాలి వాటర్. ఇప్పుడు అవి తిన్నప్పుడు తింటుంటాయి, ఏరుకొని తింటుంటాయి, మొత్తం మనం ఏం వేసినా తింటుంటాయి అన్నమాట. ఇలాగా వర్షం తగ్గట్లేదు, పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి. ఇక్కడ మొత్తం ఉంటాయి, పైన ఉంటాయి, కింద ఉంటాయి అన్నమాట. తిని ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట. షెడ్ కూడా ఎక్కడ ఏం రాకోకుండా ఉందన్నమాట, బందోబస్తుగా. నా పాములు అట్లా రాకోకుండా ఎక్కడ ఏ చిన్న ఓల్ లేకోకుండా ఉందన్నమాట నీట్గా. మనకి కోళ్ళకి చాలా భద్రంగా ఉంది. మనం ఫుడ్ ఒకటి మసంగా పెట్టుకుంటూ ఉంటే చాలు. ఇట్లా గూళ్ళ కిందికి పోతాయి అన్నమాట కొన్ని, చలి తట్టుకోలేక కొన్ని గూళ్ళ కిందికి అట్లా వెళ్ళిపోతుంటాయి. అంతా ఇష్టానుసారం తిరుగుతుంటాయి మొత్తం. కొన్ని పుంజులుగా అక్కడికి వచ్చి వర్షం చూస్తున్నాయి, చూడు ఎట్లా చూస్తున్నాయో. అవన్నీ సేఫ్గా ఉంటాయి మొత్తం. మామూలుగా పెట్టెలు అని మనం దీనికోసము మా నాన్న అక్కడ ఉల్లిగడ్డలు తరుగుతున్నారు అన్నమాట, ఆనియన్. ఈ పుంజు చూడండి, ఈ పుంజు ఎంత బాగుంది కదా. కానీ ఈ పుంజు కాదు, ఇక్కడ కింగ్ ఒక పుంజు ఉందన్నమాట, చూపెడతలే మీకు వచ్చినప్పుడు. ఆ పుంజు అనేది ప్రతి పుంజుని డామినేట్ చేస్తుంది అన్నమాట.
షెడ్యూల్లో మొత్తం ప్రతి పుంజుని డామినేట్ చేస్తుంది. ఒక పుంజు ఉంటుంది అక్కడ ఉంది చూడండి, అది అక్కడ ఉంది మన బల్లాల దేవుడు, ఆ పుంజే ప్రతి దాన్ని డామినేట్ చేస్తుంది అనమాట. రెండు ఒకటే సేమ్ లక్కే ఉన్నాయి, కాకపోతే ఒకటి పెద్దది ఒకటి చిన్నదన్నమాట. అవి రెండు సేమ్ మెంటాలిటీనే కలిగి ఉంటాయన్నమాట. కానీ పెద్ద పుంజుకి అన్నీ భయపడతాయి, ప్రతి ఒక్కటి భయపడుతుంది అనమాట. ఏ పెట్టె మీదకి వేరే పుంజు ఎక్కినా కూడా వెంటనే వచ్చి తరిమేస్తుంది అనమాట. అది ఇదే ప్రతి ఒక్క పెట్టె మీదకి ఎక్కాలన్నట్టు చూస్తుంటుంది. మొత్తం దాని ఆధిపత్యమే జరగాల దీంట్లోనా అన్నట్టు చూస్తుంటుంది. వేరే పెట్టెలు వేరే పుంజులు దాని దగ్గరకు కూడా రాలేవు, భయపడతాయి అన్నమాట. మొత్తం ఇంకా ఎక్కడ ఏమీ కానిలేదు, మొత్తం అదే మెయింటైన్ చేస్తున్నట్టు బిల్డప్ కొడుతుంది. ఇక చూడండి, ఎక్కడ అసలు ఏ పుంజుని వాడ్చలేదు. అది వస్తే అన్నీ కామ్ అయిపోతాయి. ఇంకా ఒంటి కాలు మీద ఉంది చూడు, ప్రతి పుంజు భయపడుతుంది ఆ పుంజుకి. మన షెడ్లో నేను చూసినంత వరకు ప్రతి పుంజు భయపడుతుంది అన్నమాట. వస్తుంది మన పుంజు, ఈ పుంజు. అక్కడున్న పుంజు కూడా ఎట్లా నిలబడిపోయింది, అస్సలు అప్పటి నుండి కదలట్లేదు, అట్టే ఉంది అది. ఇది వచ్చినాక చూడు, ఇప్పుడు అది చూస్తేనే భయపడుతుంది. ఇంకా చూడు, ఇక చెప్పలేదు, అది భయపడుతుంది కంపల్సరీ. ఏమైనా కానీ భయపడతాయి, ఆ పుంజుని చూస్తే ఎందుకో భయపడతాయి అన్నీ. చిన్న చిన్న పెట్టెలు అవి, మనం తెచ్చిన పెట్టెలు మా మామూల కాడ ఒక 9 ఏమో తెస్తాం కదా మళ్ళీ. అవి కొద్దిగా పెద్దగా అయితే అదో గుడ్లు పెడితే బాగుంటుంది. ఇవి ఆల్రెడీ ఉన్న పెద్ద పెద్ద పెట్టెలు. ఇవి చిన్న చిన్న పుంజులు ఉన్నాయి కదా, పుంజులలో కూడా బ్లాక్ కలరు ఎక్కువ డిమాండ్ అంట మామూలుగా. ఇప్పుడు ఆ పుంజు ఉన్నాయి కదా, బ్లాక్ కలర్ ఉన్న పుంజులు చాలా డిమాండ్ పోతాయి, ఎక్కువ రేటుకి కొనుక్కుంటారంట. ఎందుకో మరి ఏమన్నా ఇప్పుడు అమ్మవారికి అట్లా తీసుకొని వెళ్తుంటారు కదా, బ్లాక్ కలర్ ఏ పెట్టాలా అని చెప్పి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా నమ్మకం ఉంటుందో ఏమో, మరి డిమాండ్ బ్లాక్ కలర్కి ఎక్కువ ఉంటుందంట. ఇంకా మరి వాటర్ పెట్టుకున్నాం, కొన్ని పైన పండుకున్నాయి. అవి 4 చూడు ఎంత బాగా ప్రశాంతంగా ఉన్నాయి. ఇవి కాదు పైన కట్టె మీద. ఇవి ఎప్పుడు బయటికి పోదామా ఎప్పుడు లేదా అన్నట్టే ఉన్నాయి, వర్షం పడుతుంది బయట. ఇవి 4 ప్రశాంతంగా ఉన్నాయి పైన. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క దాని మాదిరి ఉంటుంది అనమాట దీంట్లోన. ఒక్కొక్కటి మనం బాగా గమనించి చూస్తే దేని బ్యాచ్ దానికి ఉంటుంది. కొన్ని ఎదారి లేకుండా ప్రశాంతంగా ఉంటాయి, కొన్ని తినటానికి ఉంటాయి, కొన్ని ఊక గొడవ పడుతుంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే అన్నీ హ్యాపీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరీ వాటికి షెడ్ కాడ అయితే కాంప్రమైజ్ అయితే కావద్దండి, ఎప్పటికైనా ఇబ్బంది. ఇక్కడ చూడండి, ఒక తల్లి 2 పిల్లలు అప్పుడు ఉంటున్నాయి కదా, ఈ వర్షానికి ఆ పిల్లల్ని వెచ్చబరుస్తుంటుంది అది. ఇక్కడ ఉల్లిగడ్డలు తెచ్చేసినారనమాట. ఇప్పుడు చాలా చీప్ అయ్యి మొత్తం పడేస్తుంటాయి కదా, అవి ఉల్లిగడ్డలు పెట్టాలని మొత్తం తరిగి దీంట్లో పడేస్తున్నారు అనమాట. మాకి కోళ్ళు అమ్మిన వ్యక్తి ఆ ఉల్లిగడ్డలు ఎక్కువ తింటాయి, ఇష్టంగా తింటాయి, రోగాలు రావు అని చెప్పింటే అవి ఎక్కువ వేస్తున్నారు. ఎక్కువ వేయకూడదు అని చెప్పినా వింటలేదు, ఏమో వేస్తున్నాము. ఎక్కువ అంటే పూర్తి ఎక్కువ ఏం కాదు, అప్పుడు ఇట్లా ఇప్పుడు ఇన్ని అని. ఇవి కూడా ఉల్లిగడ్డలు బాగా తింటాయి. చలువ అంట, నాకు తర్వాత తెలిసిందనమాట. ఆ ఉల్లిగడ్డలు తినడం వల్ల చలువ ఉంటుంది, ఈ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పినారు. అది ఎంతవరకు నిజం మీరే కామెంట్ సెక్షన్లో చెప్పాలా. ఇంకా పుంజులు చూడొచ్చు ఇక్కడ మీరంతా. కొన్ని వేస్తేనే తింటుంటాయి, కొన్ని పరిగెత్తుతుంటాయి. ఇంకా ఉల్లిగడ్డలు మొత్తం వేస్తున్నాం చూడండి. ఇదంతా మనం ఒకటే చోట పెట్టకుండా మొత్తం చల్లాలన్నమాట. అవి ఏరుకునే తింటాయి చాలా. వాటికి ఏరుకొని తింటేనే ఇష్టం అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే అవి వేసినా కూడా ఎక్కడ వేసినా కూడా ఏరుకొని తినేదానికే ఇష్టపడతాయి, కానీ ఒకటే చోట కుప్ప పెట్టినప్పుడు తిన్నీకే ఇష్టపడవు ఎందుకో. అవి వెతికి తినాలని ఇష్టపడతాయి అన్నమాట ఎక్కువగా.
ఇప్పుడు నువ్వు చూడు కొన్ని ఇట్ట బండల సందులో పోయి కూర్చోంటాయి అనమాట. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటాయి. ఉంటుంటే గుడ్డు పెట్టింటాయి, ఎప్పుడు పెట్టింటే ఒకసారి. హ్యాపీగా తింటున్నాయి, ఇష్టం వచ్చినవి తింటున్నాయి. ఇట్లా వర్షం వచ్చినప్పుడు బయటకు వదలలేమన్నమాట. బయట ఫుల్ వర్షం పడుతుంటుంది కదా. ఇదే మన పెద్ద కోడి. సేమ్ ఇది అది కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఒకటి చిన్న ఉంటుంది, కొద్ది పెద్ద ఉంటుంది. డైరెక్ట్ చూస్తే దాని కాళ్ళు వైట్ ఉండి ఇలా ఉంటాయి అన్నమాట. ఆ లాస్ట్ నుంచి చూడది అనుకుంటాను, అది పెద్దది. ఈ చిన్న పుంజులు ఎన్నున్నా కూడా దాని ముందు భయపడతాయి అన్నీ. అది వస్తేనే అట్లా గ్రిప్లో పెట్టుకున్నట్టుంది. ఇవన్నీ కింద తింటుంటే ఇది ఒక్కటి పైన ఉంది చూడు. ఒక్కొక్క కోడి బిహేవియర్ ఒక్కొక్క లెక్క ఉంటుంది అన్నమాట. మామూలుగా కొన్ని ఎగ్స్ పెట్టేది అయిపోయినాక పొదుక్కి కూర్చుంటాయంట కదా. ఇట్లా ఒక్కొక్కటి ఒక చోట తినుకుంటా హుషారుగా ఉంటాయి కదా. అవి మాత్రం ఓ మూల కూర్చొని అవి ఎగ్స్ అయితే ఎక్కడ పెట్టినాయో అక్కడ పోయి కూర్చొని అరుస్తుంటాయంట. లేపినా కూడా లేవంట, మబ్బుగా ఉంటాయి. అవి పొదుగు కూడా పెట్టినట్టు ఉంటాయి అన్నమాట. అది చూసి మనం కనుక్కొని గుడ్ల మీద పొదిగేయాల. ఒక డైరెక్ట్ ఏ కోడి పెడితే ఆ కోడి పెట్టనీకి రాదనమాట. నేను కూడా అట్లా కూర్చోంటే పోయి పెడితే కూడా ఒక్కోసారి కూర్చోవు. అవి ఎన్ని ఎగ్స్ పెడతాయి కదా, ఆ ఎగ్స్ అయిపోయే వరకు కూర్చోవు అనమాట. కొద్దిగా 1-2 ఎగ్స్ ఉన్నప్పుడే మనం చూసుకొని అప్పుడే దాని ఎగ్స్ అన్నీ అయిపోయినాకే పెట్టాల. ఇది పిల్ల చూడు, దానికి ఒకటి పైన నుండి ఎగిరితే ఒకటి కింద నుండి వచ్చిందనమాట. కింద ఎట్లా వచ్చిందో బాగా చూస్తే కింద బొక్క ఉంది. ఆ పిల్ల దూరం నీకే కంఫర్ట్ అనమాట. ఎంత కంఫర్ట్నెస్ పెట్టినారు చూడండి. ఇది ఎంత ప్లానింగ్. పిల్లలు పుట్టినా కూడా బయటకు రావాలన్నా కూడా ఎగరలేనివి కింద వస్తాయి, ఎగిరేటి పైన ఉంటే ఎగురుతాయి అన్నమాట. అన్ని కంఫర్ట్ బాగుంది ఈ షెడ్. అందుకే ఈ షెడ్ అక్కడ నుండి ఇక్కడికి మారినది అనమాట. ఇప్పుడు మనం డెసిషన్ అనేది బిజినెస్లో ఎంత తొందరగా తీసుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది అనేది నా ఉద్దేశము. కొన్నిసార్లు ఆలోచించాల, కానీ అతిగా ఆలోచిస్తే ఉన్న ఆప్షన్ పోయినాక తర్వాత ఇబ్బంది పడతామన్నమాట మనం. ఇక్కడ చూసుకుంటే మనం గంప కింద ఒకటి కోడి పొదిగేసినాం అనమాట. ఇక్కడ ఒకటి ఉంది రెండో కోడి, మళ్ళీ తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఫస్ట్ నుండి ఉంది అది తెల్లది. ఇక్కడ ఒకటి కోడి పొదిగేసినాం కానీ అది వచ్చి తిన్నికి పోయింది. ఇప్పుడు అది తిని వచ్చినాక మళ్ళీ ఇక్కడ పొదిగేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకో, ఇక ఇది తింటుంది, ఆకలి అయినప్పుడు వస్తుంది, తింటాయి అనమాట. తిని మళ్ళీ పోయి అవంతకవే పొదుక్కు కూర్చుంటాయి. ఒకవేళ పొదుక్కు వచ్చిన కోడి అయితే, పొదుక్కు రాని కోడిని కూర్చోబెట్టినామంటే అసలు అది కూర్చోదు. ఎప్పుడు తినడానికి, పైన పడుకోవడానికి, తినడానికే ఉంటుంది అనమాట. వచ్చి గుడ్ల మీద కూర్చోదు ఆటోమేటిక్గా. కానీ పొదుగుకున్న కోడి కంపల్సరీ గుడ్లని తన గుడ్లలాగా భావించి కంపల్సరీ వచ్చి కూర్చుంటుంది అనమాట పొదుగుకి. ఇక్కడ చూసుకోండి మీరు, ఇవి ఎట్లా తింటున్నా అవి అట్లా తింటుంది అనమాట. పొదుక్కు కూర్చునేటివి కూడా వెంటనే బయటికి వచ్చి తినవు. దానికి ఆకలి అయినప్పుడు వచ్చి మాత్రమే తింటాయి. పొదుగు ముఖ్యం దానికి అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే కోడి గుడ్డు పెట్టింది, అక్కడే ఉండేది ఎందుకులే అని చెప్పి నేను ఇట్లే వచ్చేసాను అనమాట. మా అల్లుడు వీడియో కాల్ చేసినాడు. ఈ కోడి మామూలుగా ఇంతకుముందువి బ్రౌన్ ఉంటుండే, ఇది కొద్దిగా వైట్ ఉంది. ఎందుకో ఆ డిఫరెన్స్ మనకైతే తెలియదు. ఫస్ట్ నేను చూసినప్పుడు అయితే గుడ్లు బ్రౌన్ ఉంటుండే అనమాట. బ్రౌన్ అంటే కొద్దిగా వైట్ ఉంది. ఏమైనా దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందో, కోడిని బట్టి కలరు ఏమైనా మారుతుందో తెలియదు మరి. ఇక్కడ చూడండి మొత్తం ఎక్కడైనా పెట్టిందా అని చెప్పి చూస్తున్నా. ఇంకేమన్నా పెడుతుంటాయి, అవి ఇష్టం వచ్చినప్పుడు పెడుతుంటాయి. ఒక్కోసారి సాయంత్రం పెడతాయి, మధ్యాహ్నం పెడతాయి, టెంట పెడతాయి, మార్నింగే పెట్టింటాయి. మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండి ఒకటేసారి అన్న తీసుకోవచ్చు, ఎప్పుడన్నా తీసుకోవచ్చు. ఇట్లా గుళ్ళ సందున పోయి పెడుతుంటాయి అన్నమాట, సందులుల్లా. ఇది మనం తెచ్చిన కోడి చూడు, మన ఇంట్లో ఉండి వచ్చిన కోడి, భయపడుతుంది ఒకటే. ఇంకా ఇది చూడండి, ఇక్కడ నుండి అవన్నీ అక్కడ ఉన్నాయి కదా, అవతల నుండి చూసుకో. వర్షానికి వాటికి ఏం అర్థం కావట్లేదు అనమాట. ఏం చేయాలా ఏం లేదనేది అర్థమవుతలేదు దానికి. ఆ వర్షంకి వెచ్చగా ఉన్నాయి. ఇంకా వెచ్చదనం వేయాలి, ఇంకా చల్లగా ఉంటుంది దానికి, కాబట్టి ఇంకా వెచ్చగా ఉండాల. ఈ పిల్లలకి ఎట్లా తినిపించాలా ఎట్లా లేదు అనేది ప్రతి ఒక్కటి తల్లినే నేర్పిస్తుంది.
ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ కోడి పొదుక్కి కూర్చోబెట్టినది వచ్చి అక్కడ తినుకుంటా పక్క కోడిలను చూసుకుంటా ఉందన్నమాట. తినేది తిన్నాక మళ్ళీ ఆటోమేటిక్గా పోయి పొదుక్కు కూర్చుంటుంది. ఈ గంప కింద పెట్టిన కోడే సరిగా కూర్చోవట్లేదు అనమాట. దీనికి కూడా పరిష్కారం వెతుకోవాలి. మనం ఇంక్యుబేటర్ తెచ్చుకుంటే ఎప్పటికన్నా కానీ మనవి ఈ కోళ్ళ మీద డిపెండ్ అయ్యేది ఉండదు. ఇప్పుడు అన్ని కోళ్ళు కరెక్ట్ పొదిగేస్తాయని చెప్పలేము అనమాట. మనం కొత్త కాబట్టి ఏ పొదుక్కు వచ్చినా ఏమి లేదు. మళ్ళీ పొదుక్కు కూర్చోబెట్టినాక చాలా రోజులు గుడ్లు పెట్టామన్నమాట అవి. అందుకని డైరెక్ట్ పొదుక్కి వచ్చినట్టు వదిలిపెట్టినా కూడా మళ్ళీ తొందరగా గుడ్లకు వస్తాయి. వర్షం పడుతూనే ఉంది పిల్లలకి చూడు. ఆ పిల్లలు ఆటోమేటిక్గా అవతలకు వెళ్తున్నాయి, యువతలకు వస్తున్నాయి. ఆ కిటికీలో రెండు కూడా దూరుతాయి.